సోదరులారా, మొన్న వచ్చిన వరదల వల్ల ఈ ఖమ్మం జిల్లాలో మున్నేరు కానీ ఆకేరు కానీ అదే ప్రాంతంలో కట్టలేరు కింద ప్రధానంగా వ్యవసాయం ధ్వంసమైంది. మున్నేరు కింద ఖమ్మం జిల్లా ప్రజలు, ఖమ్మం పట్టణ నగర ప్రజలు, అదే రూరల్ మండల ప్రజలు అనేక ఇబ్బందులు పాలయ్యారు. గతంలో వరదలు వస్తే అధికారులు ముందే హెచ్చరించి వాళ్ళ ఇళ్ల నుంచి ఖాళీ చేసే పరిస్థితి ఉండేది. కానీ మొన్న వచ్చిన వరదలు తెల్లవారుజామున 5:30 గంటలకి ఖమ్మం నగరం ప్రవేశించిన నేపథ్యంలో నిద్రలో ఉన్నటువంటి పేద ప్రజల కష్టజీవులు ఆ మత్తులో నుంచే బయటకు వచ్చేసరికి వరద వచ్చి ఇంటిని ముట్టింది. మొత్తం జిల్లా ఉన్నటువంటి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా వరదలో ఇరుక్కుపోయి కట్టుబట్టలతో బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసాం. గతంలో ఎన్నడూ జరిగినటువంటి నష్టం ఈ వరద బాధితుడికి ఈ సంవత్సరం జరిగింది. గతంలో సామాన్లతోటి శరణార్థ శిబిరాలకి అధికారులు చేరవేశారు. కానీ ఈరోజు వరదలు అకస్మాత్తుగా రావటం వల్ల ఇంట్లో సామాన్లన్నీ కూడా మనిషి వదిలిపోయి కట్టుబాట్లు బయటకు వచ్చే పరిస్థితి చూసాం. కాబట్టి మీరు ఇస్తున్నటువంటి 16,500 సహాయం సరిపోదు, 30,000 ఇవ్వాలని చెప్పి పంటను ఎంతైతే నష్టపోయినటువంటి పంటకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా వ్యవసాయ భూముల్లో కోత గురైన భూములు కానీ ఇసుక మేటర్ వేసిన భూములకు కానీ ప్రభుత్వం ఎంతైతే ఖరీదు ఉంటుందో, ఎంత ఖర్చు అయితే దాన్ని ప్రభుత్వం భరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ అందరికీ కూడా పేరు పేరున ఖమ్మం జిల్లా సమితి తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఈ ధన్యవాదాలతో ముగిస్తాను.